ప్రార్థనా ఫలితం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న ప్రియులందరికీ ప్రభునామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక కీడు మనకు మేలుకే జరుగుతుంది. ఏ కీడైతే నిన్ను నాశనం చేస్తుంది అనుకుంటున్నావో, కొన్ని సమయాల్లో దేవుడు ఆ కీడే మనకి మేలుగా మారుస్తాడు. ఇది వాస్తవం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరు నాకు కీడు చేయి ఉద్దేశించేతురు కానీ నేటి దినమున బహుమందికి బ్రతికించినట్లుగా అది నాకు మేలుకే జరిగను అంటాడు యోసేపు. ఏ కీడైతే యోసేపునికి నాశనం అవుతాడు అనుకున్నారో, అదే కీడు యోసేపుకి ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఇంగ్లాండ్ దేశంలో సూసెక్స్లోని జేమ్స్ రూదర్ఫోర్డ్ అనే రైతు ఉండేవాడు. అతడు క్రమంగా దేవుని సేవకు కానుకలు పంపేవాడు. మంచి భక్తిపరుడు. అది 2వ ప్రపంచ యుద్ధం. ఆ యుద్ధ సమయంలో ఆ రోజుల్లో 2వ ప్రపంచ యుద్ధంలో భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతుంది. పైనుంచి బాంబుల వర్షం కురుస్తుంది. ఎప్పుడు ఏ ఇంటి మీద పడుతుందో, ఏ బెడ్ల మీద పడిపోతుందో, జనాలందరూ కూడా గుండెల్లో గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఆ సమయంలో జేమ్స్ రూదర్ఫోర్డ్ అనే రైతు వాళ్ళ వెళ్తున్నటువంటి ఆ దైవజనుడికి ఒక ఉత్తరం రాశాడు. స్క్రిప్చర్ గిఫ్ట్ మిషన్కు ప్రెసిడెంట్గా అస్లే బేకర్ గారు ఉండేవారు. ఆ బేకర్ గారికి ఒక ఉత్తరం రాశాడు. జేమ్స్ గారు కొంత డబ్బు పంపిస్తూ, అయ్యా, మీ సేవా కార్యక్రమాలకు ఇంకా ఎక్కువగా ధన సహాయం చేయాలని నా కోరికగా ఉన్నాను. నీటి కొరత వలన నా పొలాలు పంట సరిగా ఉండటం లేదయ్యా. ఈ యుద్ధ సమయంలో మేమున్న ఏరియాలో జర్మన్లు బాంబులు వేస్తారేమోనని అనుదినం భయపడుచున్నాము. వీరంతా మా ఏరియాలోనే బాంబులు వదలకూడదని ప్రార్థన చేయండి అని బేకర్ గారికి రాశాడు. ఆ ఉత్తరం అందుకున్న బేకర్ గారు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసి ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే, నేను బాంబులు పలకూడదని నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుడు అలా ప్రార్థన చేయొద్దని ప్రభువు నన్ను ఆజ్ఞాపించినట్లు నాకు తోసింది. అందువల్లనే దేవుని చిత్తమే జరగాలని నేను ప్రార్థన చేస్తున్నానని ఆ బేకర్ గారు ఈ రైతు అనే జేమ్స్ గారికి ఉత్తరం పంపించాడు. 3 రోజుల తర్వాత జేమ్స్ గారి పొలంలో పెద్ద బాంబు పడింది. ఆ బాంబు వలన అతని కుటుంబానికి కానీ పశు సంపదకు కానీ ఏమీ నష్టం వాటిల్లలేదు. కానీ బాంబు నేలలోనికి చాలా లోపలికి చొచ్చుకొని పోవటం వలన అక్కడ ఉన్న ఒక జల ఓట ఉబికి వచ్చింది. ఆ ఓట వలన జేమ్స్ గారి పొలములే గాక ప్రక్కవారి పొలములు కూడా నిరంతర నీటి సరఫరాను పొందాయి. నీళ్ళు నిండిపోయింది. తెల్లవారిపాటికి జేమ్స్ గారు తలుపు తీసి బయటకు వచ్చేవారికి ఆయన ఇంటి ముందు పొలాలు అన్నీ కూడా ఒక వరదలాగా నీళ్ళు వచ్చినాయి. ఈ నీళ్ళు ఎక్కడవి? అసలు నీళ్ళే కరతగా ఉంటే నీళ్ళు ఎక్కడ వచ్చింది ఆశ్చర్యపోయినప్పుడు ఆయన లోపలికి బయటకు వచ్చి చూస్తే పొలంలోకి వెళ్ళి ఆ జర్మనీ యుద్ధంలో వదిలిన బాంబులు అది ఇంటి మీద పడలేదు. కానీ ఆయన వ్యవసాయం చేస్తున్న దేవుడికి ఏ వ్యవసాయంలో అయితే దేవుడికి తన కానుకను పంపిస్తున్నాడో, ఇంకా నేను ఎక్కువ పంపించాలని ప్రార్థించమన్నాడో, ఆ దేవాతి దేవుడు ఆ పంట పొలంలో బాంబు వేసి అది లోతుకి వెళ్ళిపోయి జలను తాకి ఆ జలను పగిలిపోయి ఓటలు బయటకు వచ్చి పొలం అంతా కూడా నీటితో ఉబ్బిపోయింది. పిల్లల
ఎంత గొప్ప దేవుడో చూడండి. మరుసటి సంవత్సరం జేమ్స్ గారు బాంబు పొరుట మంచిదే, బాంబు పొరుట వలన తమకు నీటి కొరత తీరిందని, విస్తారమైన పంట చేతికొచ్చిందని పెద్ద మొత్తమును కానుకగా పంపాడు. దేవునికి స్తోత్రం. మనకు వచ్చే కష్టములే, మనపై పడే బాంబులే మనకు ఆశీర్వాద కారణాలుగా మారుతాయి. ఈరోజు నువ్వు దేవుని కొరకు భక్తిగా బ్రతుకుతున్నావు, కుటుంబంతా దైవభక్తుల్లో ప్రార్థనకి వెళ్తున్నారు, నీ కష్టార్జితంలో శక్తి మించి దేవుడికి పంపిస్తున్నావు. ఆ దేవుడిని నీకు అన్యాయం చేయడు. ఆయన కొరకు ఇంకా చేయాలని, ఇంకా బ్రతకాల తపనగా ఉన్న వారిని ఇంకా 100 రెట్లు దేవుడు అధికంగా చేస్తాడు. యేసేపుకి అదంతా కూడా కీడుగా కనిపించింది, కానీ ఒక దినాన అదంతా కూడా మేలుగా మార్చబడింది. ఈరోజు ఏ కీడు చూసి నువ్వు భయపడుతున్నావో, ఆ కీడే, ఆ శోధనే, ఆ శ్రమే రేపు దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. కాబట్టి ఆ కీడు, ఆ బాంబు జేమ్స్ గారికి అది ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈరోజు ఆ కీడు దేవుడు నీకు మేలుగా మార్చబోతున్నాడు. దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, ఆసక్తి కలిగి ఉండు. దేవుడిని మనం దీవించును గాక. ఆమేన్.